నమస్తే రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగద్రక్ష ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేద గణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నేరుగా గురుగారితో మాట్లాడవచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. సో గురుగారు ఎప్పటిలాగే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమంలోకి వెళ్దాం. దశమి కూడా చక్కగా ఒక మంచి చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక పేద రైతు ఒక స్వామీజీని అడిగాడు వెళ్ళి, అయ్యా ఎప్పుడూ దరిద్రమే, దీంట్లోంచి మార్పు రావట్లేదు, ఏం చేస్తే అందరిలాగా నాకు సంపదలు ఉంటాయి అని అడిగితే, దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది, నువ్వు కూడా పద్ధతి పాటిస్తే ఖచ్చితంగా నీకు అవకాశాలు ఉంటుంది, నువ్వు చేస్తున్న పనిలో దైవికమైనటువంటి అనుగ్రహాన్ని కోరుకో. ఈశ్వరుడు ఐశ్వర్యానికి అధిపతి, ఈశ్వరుడు గ్రహాలకి అధిపతి. సో నీ గ్రహపరమైన దోషాలున్నా ఆర్థికపరమైన ఇబ్బందులున్నా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే లక్ష్మీదేవికి సంపదలు ఇచ్చేది ఆయనే, కుబేరుడికి ఇచ్చేది ఆయనే. ఈ బ్రాంచ్లు మాత్రమే, మెయిన్ ప్రింటింగ్ మెషిన్ అక్కడ ఉంటుంది, ఐశ్వర్యానికి ఆయనే కదా అధిపతి. సో నువ్వు మీ ఊరిలో ఉన్న శివాలయానికి రోజు వెళ్ళి ఒక నియమం పెట్టుకో. రోజు వెళ్ళి ఈశ్వరుడిని దర్శించుకొని వీలైతే 4 చుక్కలు నీళ్లు పోసిరా శివలింగం మీద. అంటే ఇవన్నీ నాకు కుదరవండి, రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి, ఊళ్ళోకి వెళ్ళి శివాలయాలు చూసి అన్నీ కుదరదు, రోజు కష్టపడితేనే కానీ ముద్ద నోట్లోకి వెళ్ళట్లేదు, ఈ పరిస్థితుల్లో అవన్నీ నాకు సాధ్యం కాదు అంటే, పోనీ ఒక పని చేయి, నువ్వు పొలానికి వెళుతున్న దారిలో వెళ్తున్న దారిలో గుడి ఉంటే పోనీ ఆ గుడిలోకి వెళ్ళు. అంటే నేను పొలానికి వెళుతున్న దారిలో గుడి ఏమీ లేదు, ఆ గుడి మీదుగా వెళితే ఎలా చూడడానికంటే ఏం చేస్తావు, ఏదో ఒక నియమం పెట్టుకో. నియమం పెట్టుకుంటే దేవుడు ఒక నియమాన్ని పాటించు ఆయన పేరు మీద, అది ఖచ్చితంగా నీకు ఉపయోగపడుతుంది. సరే నేను నియమం చేస్తాను, నా పొలం పక్కన నాతో తోటి రైతు ఉన్నాడు, చిన్న రైతు, అతను ముఖం చూసుకొని నేను భోజనం చేస్తాను, రోజు ఒక నియమం పెట్టుకుంటాను. నేను భోజనం చేసే ముందు ఆ పక్క రైతు ముఖం చూసి భోజనం చేస్తాను, ఈ నియమం ఓకేనా? ఏదో ఒక నియమం పెట్టుకో అంటాడు. సరే రోజు మధ్యాహ్నం బాక్స్ తీసుకెళ్తాడు కదా, భోజనం చేసేటప్పుడు పక్క రైతు తెచ్చుకుంటాడు కదా, ఆ ముఖం చూసేసి భోజనం చేద్దాం అనేది నియమం పెట్టుకుంటాడు. రోజు అలా చేస్తున్నాడు, అంతా బాగానే ఉంది. ఏం జరుగుద్దో చూద్దాం, ఏదో నియమం పెట్టుకుంటే అద్భుతాలు జరుగుతాయి అన్నాడు. ఏం జరుగుతుందిలే, ఇలాగే చెప్తారు ఇలా అనుకున్నాడు. సరే రోజు ఒకరోజు భార్య అడుగుతుంది, ఇంకా భోజనం చేయలేదు ఏమిటి అని. ఏం చెప్తాడు, పక్క రైతు ముఖం చూసి కానీ తిన్నాను చెప్పట్లా, చూస్తాను ఇలా తను ఎంతకీ రాడు, ఆకలేస్తుంది, వాళ్ళని అడుగుతాడు. చెరువు గట్టుకు పోయాడు, అక్కడి నుంచి మట్టి తవ్వి తెచ్చుకొని పొలంలో వేసుకోవడానికి వెళ్ళాడు. అక్కడున్నాడు చెరువు కట్టు మీద. అంటే అక్కడికి ఉరుక్కుంటూ వెళ్ళి పరుగున అక్కడికి వెళతాడు. చెరువు కట్టు దగ్గర తను తవ్వుతూ ఉంటే ఎవ్వరూ ఉండరు, తను ఒక్కడే మట్టి తవ్వుకుంటున్నాడు. పాపం తవ్వితే దాంట్లో ఒక బంగారం ఒక బాక్స్ కనిపిస్తుంది, అదే ఒక పెట్టి లాంటిది, దాని నిండా బంగారు నాణ్యాలు ఉన్నాయి. సరే తినేమో పిలిచాడు, సరిగ్గా రైతుని పిలిస్తే వెనక్కి తిరిగి చూశాడు. ఆ టైంలో బంగారం తన చేతిలో ఉంది. చూస్తే చూశాను. ఇతని ఉద్దేశం ఏమిటంటే నీ ఫేస్ చూశాను, ఇటు తిరగమన్నాడు. ఒక నియమం పెట్టుకున్నాడు, భోజనం చేసే ముందు ముఖం చూడడానికి. ఇటు తిరగమన్నాడు, తిరిగాడు, ముఖం చూశాడు. చూశాను అన్నాడు అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే వీడేంటి ఇంత నిధి దొరికితే ఇప్పుడు దేశం అంతా అల్లరి చేసేటట్టున్నాడు, బంగారం అందరూ పట్టుకుపోతారు, ఇప్పుడు చూశారని చెప్పి అందరికీ చెప్పడానికి వీడు ఉరుక్కుంటూ పోతున్నాడు అని చాలా ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళి తను ఆపి, నువ్వు అల్లరి చేయొద్దు, ఇది మన ఇద్దరమే పంచుకుందాం, అందరూ పంచుకోవడం ఎందుకు, ఈ నిధి నువ్వు సగం నేను సగం, ఇంకెవడికి చెప్పకు అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు పొలానికి వెళ్ళి. అంటే ఒక చిన్న నియమం, భగవంతుడి దగ్గర ఒక చిన్న నియమం పెట్టుకుంటే ఆ నియమం ఇంత ఫలితాన్ని ఇస్తుందా, నిజంగా భగవంతుని చూస్తే ఇంకెంత బాగుంటుంది. ఈ కథ కట్ చేస్తే మనకి ఏం చెప్తుంది అంటే, ఒక నియమంతో కలిగినటువంటి జీవితాన్ని కొనసాగించు. నియమం నీకెప్పుడూ కూడా ఎలాంటి ఇబ్బందుల్ని కలగజేయకుండా ఎప్పుడు మంచి ఫలితాలను తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది. అదే భగవంతుడి దగ్గర ఇలాంటి నియమాలు పెట్టుకుంటే అవి మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు కాబట్టి ఆయన మీద భారం పెట్టు, ఒక నియమాన్ని కొనసాగించు. ఓకే గురుగారు, చాలామంది ప్రయోజనం లేని పనులు. ఓకే, ముందుగా అయితే ఒక కాలర్ తీసుకుందాం. విజయ హైదరాబాద్ నుండి. విజయ్ గారు నమస్తే అండి. హలో విజయ్ గారు. నమస్కారం అండి. అమ్మా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ గురువు గారు. మా డేట్ ఆఫ్ బర్త్ మా బాబుదండి, సాయి దీపక్ రెడ్డి, సెప్టెంబర్ 23, 2010. 23 సెప్టెంబర్ 2010. అమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హయత్ నగర్ అండి, హైదరాబాద్. ఇప్పుడు తను 10th లోకి వచ్చాడమ్మా? 10th అయిపోయిందండి. అయిపోయింది.
ఒక్క రుద్రాక్ష, వీళ్ళకి జాతక పరిశీలన అవసరం లేదు. ఒక్క అష్టముఖి రుద్రాక్ష, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఒక మామూలు రుద్రాక్షే. నిజంగా ఇన్ని ఫలితాలు ఉంటాయి అంటే నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఉంటాయని అడగడం కాదు, ఇది నార్మల్ రుద్రాక్ష. ఇది వేసుకుంటే ఏమి ఇదవదు కదా, వేసుకొని చూడండి. ఇది వేసుకుంటే నేనేమంటానంటే ఇన్ని ఫలితాలు అక్కర్లేదు. ఇందులో 1% ఫలితం వస్తే ₹1,00,00,000 సూట్ కేసు కంటే ఇదే విలువైంది. వేసుకుంటే 1% ఫలితం వస్తుందా, 10% వస్తుందా, 100% వస్తుందా, ధరించిన తర్వాత మీరే చెప్తారు. ఒక మంచి పాజిటివ్ ఫలితాన్నిచ్చే ఒక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కలుగజేసి ఒక మంచి ప్యాకేజ్ అనమాట రుద్రాక్ష అనేది. అందుకని ఇది ఎక్కడ ఉంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. ఇచ్చి చూడండి ఒక్క రుద్రాక్ష, అది మామూలు అష్టముఖి. ఆల్ ది బెస్ట్. ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఓకే, మరొక కాలర్ రెడీగా ఉన్నారు, అనుష ఫ్రమ్ నిజామాబాద్. అనుష గారు నమస్తే అండి. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఓం నమ శివాయ. అమ్మ డేట్ ఆఫ్ బర్త్? ఆగస్టు 5th, 1985 గురువు గారు. 5th ఆగస్టు 1985 అమ్మా? అవును గురువు. అంతేనా? అవును గురువు. ఇక సోమవారం పుట్టినట్టు తెలుసా అమ్మ? మండే. తెలుసు గురువు గారు. ఇది అమావాస్య కూడా, సోమవారము అమావాస్య, కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము. అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను, ఇవన్నీ తెలుసా అమ్మా? తెలుసు గురువు. కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము, అమావాస్య, సోమవారము. రైట్. వేసుకోవడానికి ఓ మంచి రుద్రాక్ష, ఏకాదశముఖి. 11 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది ఈ ఒక్క రుద్రాక్ష. ఇప్పుడు మనం చూస్తే ఇది చాలా చూడడానికి ఒక విచిత్రంగా అనిపిస్తుంటుంది. మనం వాళ్ళ దగ్గర నుంచి ఏమీ తీసుకోవట్లేదు, ఒక్క డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటే తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒక రోజులో 3 నక్షత్రాలు ఉండవచ్చు, తిథులు మారవచ్చు, రాశులు మారవచ్చు. కానీ ఏ తిథిలో పుట్టారు, ఏ రాశిలో పుట్టారు, ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ పాదంలో పుట్టారు, ఇవన్నీ టైం కూడా తీసుకోవట్లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకోవట్లేదు. మనం ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ కంప్యూటర్లో లోడ్ చేసుకుంటే మనం ప్రింట్ తీసుకోవచ్చు. దానికి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తే మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా సాఫ్ట్వేర్ కూడా మనకు సపోర్ట్ చేయదు. కానీ ఇక్కడ మనం ఏమీ ఇవ్వకుండానే ఒక 8 సెకండ్లో మొత్తం జాతక చక్రాన్ని వేసేసుకోవడం, చిన్న పొరపాటు లేకుండా. పైపెచ్చు మీరు ఏం చూస్తున్నారు, ఏం చూస్తే కరెక్టు, వాళ్ళు ఒకవేళ తప్పు చూస్తే మీరు తప్పు చూస్తున్నారు, ఇది చూస్తే కరెక్టు అని పర్ఫెక్ట్గా చెప్పగలిగే ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది వేదగణితంతో జాతక పరిశీలన. అంటే ఇది వ్యక్తుల గొప్పతనం కాదు, ఇది వ్యక్తుల గొప్పతనం, భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. అందుకనే వేదగణితంతో జాతక పరిశీలన చేస్తే ఒక మంచి ఫలితాలు వస్తాయని నేను నమ్ముతాను. అందుకనే వేదగణితంతో జాతక పరిశీలన చేసి, ఈ రుద్రాక్ష కూడా ఈశ్వర స్వరూపం, ఈశ్వరుడే అన్నీ కాబట్టి అది ఉంటే ఇంకా మంచి జరుగుతుంది. అలాగే పెద్దవాళ్ళ ఆశీర్వచనం ఇవన్నీ తోడైతే బాగుంటుందని నేను బలంగా నమ్మి ఈ రకమైనటువంటి మార్గాన్ని వాళ్ళకి సూచిస్తూ ఉంటాను. రైట్ అమ్మ, ఒక్క రుద్రాక్ష ఏకాదశి ముఖ వేసుకోండి, బాగుంటుంది, శుభం. ఓకే గురుగారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు, కిరణ్ సూర్యాపేట నుండి. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారితో మాట్లాడండి. కిరణ్ గారు. ఓం నమస్తే గురుగారు. శివాయ నమః. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా అమ్మాయి సార్ ఇవ్వండి. 5/6 నెల 2001 సార్. 2001. ఎంతమంది పిల్లలు కిరణ్ గారు మీకు? గురుగారు ఇద్దరు అండి. అబ్బాయి పెద్ద, ఈ అమ్మాయి చిన్నది. మంగళవారం పుట్టినట్టు తెలుసా మీకు? గుర్తుందా? గుర్తుంది ఇది బిడ్డదా అండి? అవును అవును గురుగారు. పున్నమి రోజు అని తెలుసా మీకు? పున్నమి రోజు. ఇది ధనుర్రాశి. ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? గుర్తులేదు. అమావాస్య పున్నమి గుర్తుపెట్టుకోవాలి కిరణ్ గారు. అమావాస్య పున్నమి గుర్తుండాలి. పౌర్ణమి. నేను చెప్తున్నది అదే, పౌర్ణమే. ఇందాక అనుకోకుండా మనం చూసిన డేట్ ఆఫ్ బర్త్ అమావాస్య. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇంతకు ముందు అమావాస్య, ఇది పున్నమి, పౌర్ణమి రోజు. అనురాధ నక్షత్రం అని చెప్పారు గురుగారు. ఎస్. ఈ అమ్మాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. గురుగారు అన్ని జాబులు ట్రై చేస్తుంది, ఏం రావట్లేదు, అందుకని ఒకసారి చూస్తారేమని. ఏం చదువుకుంది అమ్మాయి? అమ్మాయి ఎంఎస్సీ చేసింది గురుగారు. ఏమీ ఆందోళన పడకండి. అమ్మాయి పీజీ కూడా అయిపోయింది. మనం చదువుకున్న చదువు, గెయిన్ చేసిన నాలెడ్జ్ ఎక్కడికి పోదు. హిందీలో ఓ మాట ఉంటుంది, 19-20 అని.
కొంచెం అటు ఇట్లో ఫలితాలు వస్తాయి. అయితే నేను చదివేశాను, ఇంట్లో పడుకుంటాను, నాకు అయ్యే ఇంటి దగ్గరికి వస్తాయి అనుకుంటే పొరపాటు. మన ప్రయత్నం మనం చేయాలి. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే 10 రాళ్ళు వెయ్యు, ఒక రాయి తగిలే అవకాశం ఉంది. మనం ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి, ఏ ఛాన్సు వదులుకోకూడదు. భగవంతుడు ఎవరికి శాపాలు ఇవ్వడు, వరాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. అవకాశాలను అందిపుచ్చుకోవాలి. పాత రోజుల్లో ఏమనేవారంటే మావాడికి అదృష్టం కలిసి వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు వాడేంటో చూపిస్తాడు, వాడికి టైం కుదరక కానీ అంటుంటారు. అలా కుదరదు. ఎక్కడ ఉంటే అక్కడికి మనం వెళ్ళిపోయి డోర్ నాక్ చేయాలి. అంటే ఓపెన్ ది డోర్. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి, లేకపోతే మనమే క్రియేట్ చేసుకోవాలి. సో ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, మనం చేయగలమన్న నమ్మకం ఉండాలి. వాల్ట్ డిస్నీ ఏమంటాడంటే 1 can do, I can do. సో అన్నీ మంచిగా జరుగుతాయండి. అమ్మాయి జాతకం మీరు గర్వపడే స్థాయిలో ఉంది. ఒకరోజు అటు ఇటు అయితే వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. 13 ముఖాలు, త్రయోదశి, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అంటారు ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు అంటారు కదా. ఈ పుట్టలో, ఆధ్యాత్మికత పుట్టలో ఈ పుట్ట ఎలా ఉంటుందో ఒక్కసారి అవకాశం ఉంటే వేసి చూడండి. లేకపోతే అంతకుముందు ధరించిన వాళ్ళని అడగండి, వచ్చిన ఫలితం ఎలా ఉంది. మీరు సరైన పద్ధతిలో రుద్రాక్ష అమ్మాయి ధారణ చేయగలిగితే 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. వచ్చిన తర్వాత ఆశ్చర్యపడే ఫలితం అంటే అతిశయోక్తి కాదు. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, కాలర్ రెడీగా ఉన్నారు. రోహిణి నెల్లూరు నుంచి. రోహిణి గారు నమస్తే అండి. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్ 15, 1990 గురువు గారు. 1990, 15th అక్టోబర్. అవును గురువు గారు. ఇది సోమవారము, తెలుసా అమ్మా? తెలుసు గురువు గారు. ఇది అలాగే పాడ్యమి, కృష్ణపక్షము, బహుళ పాడ్యమి. ఇది మేషరాశి, భరణీ నక్షత్రము, 15th అక్టోబర్. ఇది ఒక పెద్ద వ్యక్తిది, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పీపుల్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి డేట్ ఆఫ్ బర్త్ ఇది. అయితే అది 1931 అనుకుంటే, ఇఫ్ ఐ ఆమ్ రైట్. ఆయన పుట్టింది 1931, 15th అక్టోబర్. ఈ 15th అక్టోబర్, ఈ 15th చాలామందికి 15th, అలాగే 15th సెప్టెంబర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిది. ఇలా ఈ 15th అక్టోబరు ఫస్ట్ మంత్ చాలామంది సెలబ్రిటీస్. ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలామంది పేర్లు చెప్పుకుంటూ వెళ్ళాలి. రైట్ అమ్మా. ఇది అబ్దుల్ కలాం గారిది. ఇది అమ్మ, నేను చెప్పిన వివరాలన్నీ మీకు తెలుసా? తెలుసు గురువు గారు. ఒక్క రుద్రాక్ష చెప్తాను. ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖాలు. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఆల్ ది బెస్ట్ అమ్మ. ఇది ఒక్కటి వేసి చూడండి, చాలా బాగుంటుంది. అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఆన్లైన్లో కొనడము, యాత్రా ప్లేసుల్లో కొనడము, అది కరెక్ట్ కాదు. ఇది కన్స్యూమర్ ప్రోడక్ట్ కాదు. ఇది ఒక దైవికమైన సంపద, ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ. ఇది లైఫ్లో ఒక్కసారి వేసుకుంటాం. ఛాన్స్ తీసుకోకుండా ఖచ్చితమైనది వేసుకుంటే ఆ ఫలితం వద్దన్నా మనకు వస్తుంది. ఓకే రైట్. ఓకే గురుగారు, చెప్పండి. అంటే ప్రయోజనం లేని పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు చాలామంది. అవే ఎక్కువగా ఎందుకు చేస్తూ ఉంటారు, ఎందుకని? అంటే ఏం తోచక కొంతమంది, ఏం చేయాలో తెలియక కొంతమంది, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక కొంతమంది. ఒక సింహం తన పిల్లతో వెళుతోందంట. వెళుతూ ఉంటే కుక్క వచ్చి మరుగుతోంది. మరుగుతుంటే సింహం పిల్ల అనుకుందంట, మా డాడీ ఇప్పుడు దీన్ని ఆడుకుంటాడు, ఎవరి మీద ఎగరాలో ఎగరకుండా చూసుకోకుండా నోటుకు వచ్చినట్టు వాగుతోంది. ఇప్పుడు మా డాడీ అంటే సింహం పెద్ద తండ్రి, పిల్ల అనుకుంటుంది ఇప్పుడు మా డాడీ అంటే మా ఫాదర్ ఇప్పుడు కుక్కతో ఆడుకుంటుంది, దానికి మామూలుగా ఇవ్వదు ట్రీట్మెంటు అని అనుకుంటే, తినేమీ మాట్లాడకుండా సింహం తను చేపట్టుకొని అటు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది పిల్లని. ఏంటి నాన్న నువ్వు చేసే పని, అదెంత, దాని సైజ్ ఎంత, దాని బతికెంత, అది అంతగా అరుస్తుంటే నువ్వు ఎందుకు వచ్చేసావు అంటే, అది పిచ్చి కుక్క. ఇప్పుడు దాంతో మనం దాన్ని చంపి ఆ మాంసం తినం. దాన్ని చంపడం నాకు 2 నిమిషాల పని. ఎట్టి పరిస్థితుల్లో మనతో గెలవలేదు. ఏ కారణం చేతనైనా అది ఒక కరిచిందనుకో, మిస్ అయ్యి మనకు పిచ్చి ఎక్కుద్ది. మనకు అవసరం, అది వాగుతుంటుంది, మనం చాలామంది కట్ చేస్తే అరే రోడ్డు మీద తాకిందని బండ్లు ఆపేసి ఎందుకు కొట్లాడుకుంటారో తెలియదు. వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటారు. ఒక్కోసారి ఛాలెంజర్కి వెళ్ళిపోతారు. ఏమీ ఉపయోగం లేదు.
వీళ్ళు రూపాయి ఇచ్చేది ఉండదు, వాళ్ళు రూపాయి ఇచ్చేది ఉండదు. ఆఖరిలో నువ్వు క్లెయిమ్ చేసుకో, నువ్వు కంప్లైంట్ ఇచ్చుకో, ఇలా చాలామంది ప్రయోజనం లేని పనులు. ఇప్పుడు కరెంటు విషయంలో మాట్లాడుకుంటే ట్రంప్ యుద్ధం ఎందుకు చేస్తున్నాడో తెలియదు. యుద్ధ ప్రయోజనాలు ఉంటాయి. ట్రంప్గా ప్రయోజనం లేకపోయినా యుద్ధం చేస్తున్నాడు. సో ఇలాంటి ప్రయోజనం లేని పనులు కాదు. ఏదైనా చేస్తే దాని ప్రయోజనం ఏమిటి అని అప్పుడు పనులు చేయాలి. లేకపోతే కొన్ని సందర్భాల్లో ఇందాక అనుకున్నాం కదా, అది కరిస్తే పిచ్చెక్కుద్దని, మనం బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేసుకోవాలి ఉపయోగం లేకపోగా. కాబట్టి ప్రయోజనం లేని పనులు చేయకూడదు. మనకి ఏది ఉపయోగపడితే అది చేయండి. సమయం చాలా విలువైంది. డబ్బు కంటే కూడా విలువైంది సమయమే. అది వృధా చేయకుండా, అనవసర విషయాల పట్ల దృష్టి పెట్టకుండా మీ భవిష్యత్తును నిర్మించుకునే క్రమంలో ఇవన్నీ దూరం పెట్టండి, అవసరమైన అందుకోండి. ఓకే గురుగారు, ఒక కాలర్ రెడీగా ఉన్నారు. రవితేజ హైదరాబాద్ నుండి. రవితేజ గారు నమస్తే అండి. రవితేజ గారు కాల్ కట్ అయింది. ఓకే గురుగారు, కాల్ కట్ అయినట్టుంది. ఓకే, మనం మాట్లాడుకున్నట్లయితే దేవుడు ఉంటే అంతా మంచి జరుగుతుంది అంటారు. మరి కృష్ణుడు పాండవులతో ఉన్నప్పుడు కష్టాలు ఎందుకు వచ్చాయంటారు? దేవుడు ఉంటే కష్టాలు రావని కాదు, కష్టాలను ఎదిరించే ధైర్యం ఇమ్మని దేవుడిని కోరుకోవాలి. దేవుడు మనకి అనుగ్రహించాడు అంటే మనం అన్నీ అయిపోతాయని కాదు, కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని మనకి ఇమ్మని దేవుడిని కోరుకోవాలి. అలా ఇప్పుడు అయినా అంతిమ విజయం పాండవులదే. అక్కడ గమనించాలి, చిన్నవి జరిగిన అంతిమ. ద్రౌపది అడుగుతుంది కృష్ణుడిని, అన్నా నాకు కష్టంలో ఉన్నప్పుడు చీరలు ఇచ్చావు కదా, నువ్వు ఇది జోదం ఆపకుండా జోదం ఆడే ముందు నువ్వు ఎందుకు రాలేదు? జోదం ఆడకపోతే అసలు గొడవ అంతా లేదు కదా, అసలు జోదం ఆడకపోతే అసలు ఓటమి లేదు కదా, అప్పుడు అడవులోకి వెళ్ళే ఏముండదు కదా, ఎందుకు రాలేదు అని అడుగుతుంది. నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఇచ్చావు కదా చీరలు, అలాగే కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు రాలేదు అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నువ్వు కష్టం వచ్చింది నన్ను పిలిచావు, అంతకుముందు నీ ప్రయత్నం నువ్వు చేశావు, నేనేం పట్టించుకోలేదు. నువ్వు చేతులెత్తి అన్నిదా శరణం నాస్తి అన్నావు, నేను వచ్చాను, నీకు చీరలు ఇచ్చాను. ఇక్కడ కూర్చొని ఉన్నారు చూడు, తలలు దించుకొని ఈ 5 నీ భర్తలు. ఎవడైనా నన్ను బావా నువ్వు వచ్చి మా బదులుగా నువ్వు వాడని కానీ లేకపోతే ఇది ఆపని కానీ ఎవడైనా అడిగాడా? తలలు దించుకొని కూర్చున్నారు కదా, వాళ్ళని అడుగు, ఎందుకు పిలవలేదు? నేను పిలుస్తారేమో అని నేను చూస్తున్నా, నేను రాకుండా పిలవడం కాదు కదా, రాకుండా ఉంటే బాగుంటుందని వాళ్ళు చూస్తున్నారు. సో ఇక్కడ కొండవీటి వెంకటకవి గారు ఎన్టీ రామారావు గారు నిర్మించి దర్శకత్వం చేసిన సినిమాలో అద్భుతంగా ఆయన అక్కడ ఈ సీక్వెల్ ఇక్కడ రాస్తాడు. ఆయన ఎంత అద్భుతంగా రాస్తాడంటే అసలు తను కాదు, ఇక్కడ కృష్ణుడు ఆడితే ఎలా ఉంటుంది, తను ఎందుకు ఆడాల్సి వచ్చింది. ఇప్పుడు దాకా వాళ్ళు నీతులు చెప్తుంటే అప్పుడు దుర్యోధను అంటాడు, ఓహో వయోవృద్ధులు కురువృద్ధులు ధర్మవృద్ధులం అనుకునిచున్న ప్రబుద్ధుల బుద్ధి ఇంతవరకు నిద్రపోవచ్చున్నదా ఏమి? ఇప్పుడే లేచి అధర్మమని ఆవులించుచున్నది. జూదము ధర్మ విరుద్ధము, సప్తమహావిష్ణముల్లో నీచాతి నీచమని తెలిసియుండియు అంగీకార ముద్ర వేసి ఇంతదనుక మీరేలా వీక్షించితిరి. జూదాకృతంతో మామని సరిచేసి ఆడించితనే గాని చతుర్సస్సి కళా విశారదులకు నేనాడలేదే. ఆట తెలియకనా ధర్మము తెలియను కనుక. కానీ ధర్మాధర్మమును శిక్షించక ఆ పైన మా అభిమతమును గ్రహింపక తమ్ముల విక్రమోపాధ్యములైన సంపదలను తన తండ్రి దయార్థమైన ఇంద్రప్రస్థమును తన ఒక్కని సొత్తే అయినట్టు పాండుసూతుడు అడిగినప్పుడు ఇది ధర్మము కాదని మీలో ఒక్కరైనను పెదవి కదిపిరా. ఆలిని ఓలిగా పెట్టినప్పుడైనా మగదనితో మత్స్యంతరం కొట్టు తెచ్చుకున్నవాడని నేను పాంచాలిపై నీకేం అధికారం ఉన్నదని అర్జునుడైనా అన్నని అడిగిన. ఇలా చాలామంది ఇది చెప్పుకుంటే చాలా పెద్దదిలే. ఇది ఇక్కడ ఎవరు అడిగాడు నన్ను, ఎవడు అడిగితే నేను రాలేదు. సో భగవంతుడు కూడా ఇక్కడ మనకి భగవంతుడు ఉంటే సరిపోదు, మన ప్రార్థన ఉండాలి, మనం అడగాలి, రిక్వెస్ట్ చేయాలి. ఉత్తిని ఆయన అన్నీ చేసేస్తాడనుకుంటే పొరపాటు. భగవంతుడైనా మన రిక్వెస్ట్ లేకుండా ఏమీ జరగదు. మన ప్రయత్నం మనం చేయాలి, భారం భగవంతుని మీద వేయాలి. అదే చెప్తారు గీతలో కూడా, కర్మ నువ్వు చెయ్యు ఫలితం నేను ఇస్తాను నువ్వు ఆశించొద్దు అంటాడు. పిలవకుండా ఎవరు అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదు. ఓకే గురుగారు, ఒక కాలర్ రెడీగా ఉన్నారు. రామ్మోహన్ నంద్యాల నుండి. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారితో మాట్లాడండి. రామ్మోహన్ గారు నమస్తే సార్. ఓం నమ శివాయ్. అలా డేట్ ఆఫ్ బర్త్ మేడం చెప్పండి రామ్మోహన్ గారు. డేట్ ఆఫ్ బర్త్ 15/6/1969 మేడం. ఏం చేస్తున్నారు రామ్మోహన్ గారు? లేదు ఖాళీ మేడం సార్. ఆదివారం పుట్టినట్టు తెలుసా రామ్మోహన్ గారు? మంగళవారం అన్నారు 15/6/1969 కరెక్ట్ అయితే మీరు ఆదివారం, లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పు. మంగళవారం అన్నారు 15/6/1969. మీ దగ్గర చేతిలో క్యాలెండర్ ఉందా, సెల్ ఫోన్ ఉందా? అవునులేదు సార్. ఆదివారం సార్.
ఇది ఆదివారం అండి. ఆదివారం సార్ తెలియదు కింద సార్ మాకు ఉంటుంది. సరిగ్గా చెప్పలేదు. సండే కనిపిస్తుందా కింద? ఆదివారం. ఆదివారం. ఏ రాశి వచ్చింది సార్? ఇటు ఒక నిమిషం. ఇది లాస్ట్ వన్. ఆదివారం. రవివారం అంటే ఆదివారమే క్యాలెండర్లో. మీరు పుట్టింది అందుకనే, లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పు అని చెప్పింది అందుకే. అర్థమైందా? ఇది పాడ్యమి శుక్లపక్షము. ఇది అమావాస్య తర్వాత రోజు. ఇది మృగశిర నక్షత్రము, వృషభ రాశి. ఇది తెలుసా? తెలుసు సార్. వృషభ రాశి తెలుసా? తెలియదు సార్, ఇప్పుడు చెప్తే తెలుస్తుంది. నక్షత్రం మృగశిర, మీరు పుట్టింది పాడ్యమి, అది ఆదివారం. అంటే అలా కాదు, మీరు తెలియకపోతే తెలియదంటే పర్వాలేదు, మీరు తప్పు చెప్తున్నారు అంటే రాంగ్ మెసేజ్ ఇన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు. నేను తప్పు చెప్తున్నాను అనుకుంటారు, కాబట్టి తెలియకపోతే తెలియదండం తప్పులేదు. అఫ్కోర్స్ నేను తప్పు చెప్పనని నేను అనట్లేదు. హ్యూమన్ ఎర్రర్స్, మానవ తప్పిదాలు అప్పుడప్పుడు మనము చేయొచ్చు. అందుకనే నేను అడిగి తెలుసుకునేది, ఎందుకంటే ఇది కరెక్టా అంటే నేను ఎక్కడ తప్పు చేస్తే సరి చేసుకుందామని. అంతేగాని నాకు తెలుసు అని బలంగా చెప్పడం ఉద్దేశం కాదు. ఇది అడగడం ఎందుకంటే ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా జరిగితే మళ్ళీ రీకాలిక్యులేట్ చేసుకుందామని. సో మీరు తెలియకపోతే తెలియదంటే తప్పులేదు, కానీ నేను చెప్పింది తప్పు అని మీకు తెలియకుండా చెప్పడం రాంగ్ మెసేజ్. దయచేసి అలాంటివి చేయకండి, నాకు ఇబ్బంది అవుతుంది. మీరు వేసుకోవడానికి సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 వేయండి, లేకపోతే 1 వేయండి. మీరు చేస్తున్న పనికి ఈ దైవికమైన సంపద తోడైతే ఖచ్చితంగా బాగుంటుందని నేను చాలా బలంగా చెప్పగలను. అవకాశం ఉంటే వేసుకొని చూడండి, వచ్చే ఫలితం చాలా బాగుంటుంది. ఇప్పుడు క్యాలిక్యులేషన్ 2 × 2 4 నేను చేసినా మీరు చేసినా అదేమీ మారదు. ఒక్కొక్కప్పుడు మన మైండ్ వేగంగా వెళ్ళిపోవడమో, లేకపోతే అక్కడ తప్పు చెప్పడమో, లేకపోతే మనం తప్పు చేయడమో, ఇలాంటివి జరిగినప్పుడు తప్పులు వస్తాయి. దాన్ని ఎవరు ఏం చేయలేరు. రైట్ అండి, ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, మరొకరు రెడీగా ఉన్నారు. వీరాంజనేయులు అనంతపురం నుండి. వీరాంజనేయులు గారు హలో మేడం, నమస్కారం. నమస్తే అండి, గురుగారితో మాట్లాడండి. ఎలా ఉన్నారండి? ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ గురుగారు. నమస్కారం స్వామి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. సార్ జూన్ 9, 1993 సార్. 9 జూన్ 1993. ఏం చేస్తున్నారు సార్? నేను టీచర్గా పనిచేస్తున్నాను సార్. టీచింగ్ ప్రొఫెషన్. సార్ బుధవారం పుట్టినట్టు తెలుసా? అవును సార్, తెలుసు సార్. ఎంతమంది పిల్లలు సార్? ఒక కొడుకు, ఒక కూతురు సార్. ఇది పంచమి కృష్ణపక్షము, బహుళ పంచమి. ఇది కుంభరాశి. బాగుంది సార్ మీ జాతకం. సింపుల్గా ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. త్రయోదశి ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఈ ఒక్కటి వేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఇది కుదరకపోతే 9 ముఖాల అమ్మవారి స్వరూపం. ఈ రెండూ మీ జాతకానికి ఒక అద్భుతం అండి. ఎన్ని సంపదలు ఉన్నా ఈ సంపద వస్తే ఎలా ఉంటుందో చూడండి. అందులో ఈరోజు చాలా గొప్ప రోజు మాట్లాడుకుంటున్నాం, దశమి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురుగారు, చాలామంది నీ వాల్యూ తెలుసుకొని పనిచేయి అని అంటారు. తన వాల్యూ తనకి ఎలా తెలుస్తుందండి? ఎదుటివారు చెప్తే కదా తన వాల్యూ తనకు తెలిసేది. ఇప్పుడు అనుభవంలో అన్నీ వస్తాయి, ఎవరు చెప్పక్కర్లేదు, తనకు తానే తెలుస్తుంది. ఎవరు నీ విలువ ఇది అని ఎవరు చెప్పక్కర్లేదు. ఎద్దనపూడి సులోచన రాణి గారు అనుకుంటా, నాకు బాగా గుర్తు. చాలా కాలం పూర్వం, పాత రోజుల్లో కదా, ఆవిడ మంచి నవరాల రచయిత్రి. ఎద్దనపూడి, మాదిరెడ్డి, వీళ్ళందరూ, ఎండమూరి వీరేంద్రనాథ్, వీళ్ళందరూ మంచి నవరాలు. ఎండమూరి కంటే ముందు వాళ్ళు, అప్పుడు ఎండమూరి కంటే ముందు వాళ్ళు. సో ఆవిడ మామూలుగా రచనలు చేసినప్పుడు ఒక కథ రాస్తే ఈ కథకి ఒక 5 రూపాయలు ప్రైజ్ వచ్చిందంట. సరే రెండోసారి మళ్ళీ కథ రాస్తే ఆ కథకి 25 రూపాయలు బహుమతి వచ్చింది. 25 రూపాయలు బహుమతి వస్తే ఆవిడ ఏం ఆలోచించిందంటే, అరే నేను ఇంట్లో పని 1 గంట మానేసి కథ రాస్తే నాకు 25 రూపాయలు వచ్చింది. 10 రూపాయలు ఆ రోజుల్లో పని మనిషికి జీతం అంట. నెలకి 10 రూపీస్ జీతం. ఆ అమ్మాయికి 10 రూపాయలు ఇస్తే ఇంటి పని అంతా చేసేస్తుంది. తిను ఈ భాషలు అంటే అంట్లు తోమడం, ఇవన్నీ కడగడం, బట్టలు ఉతకడం ఇవన్నీ మానేసి తిను కథలు రాసుకుంటే డబ్బు ఎక్కువ వస్తుంది. ఆ పని చేయడానికి వేరే వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ పని చేసేస్తారు. నేను ఈ పని మానేయొచ్చు, ఇంటి పని అంతా మానేయొచ్చు,
నేను చేయాల్సిన పని అది కాదు, నేను చేయాల్సిన పని ఇది. రైటర్గా నేను గుర్తింపు పొందగలను. నేను రైటింగ్ మానేసి ఆ పనులన్నీ చేస్తే ఇది పోతుంది. డబ్బు సంపాదించాలి అంటే మామూలు పనులు చేయడానికి వేరే వాళ్ళని పురమాయించాలి, ఈ సంపదలో వాళ్ళకి కొంత కేటాయించాలి, నేను సంపద వైపు నా దృష్టిని మరలించాలి. సో ఆవిడ ఏం చేసింది, వేరే పనులు చేయడానికి పని మనిషిని పెట్టుకుంది, తను ఎందులో రాణిస్తుందో అందులో ఆవిడ ప్రయత్నం చేసింది. కాబట్టి ఇంత పెద్ద ఆమె రైటర్ అయ్యారు. కాబట్టి మన విలువ మనం తెలుసుకోవాలి. మనం ఏం చేస్తే, నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, రాంగ్ పాత్ మీద అడుగు వేయడమే తప్పు కాదు, రైట్ పాత్ మీద అడుగు వేయలేకపోవడం కూడా తప్పే. కాబట్టి రైట్ పాత్ ఏంటో చూడండి, మీరు ఎక్కడ రాణిస్తారో తెలుసుకోండి, అందులో ప్రయత్నం చేయండి, అప్పుడు ఫలితాలు వస్తాయి. మీరు ఒక దాంట్లో నిష్ణాతులు అయితే ఇంకో దగ్గర ప్రయత్నం చేస్తే ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి ఎక్కడ అవసరమో, మీ స్థాయి ఏంటో, మీరు ఎక్కడ గుర్తింపు పొందుతారో అక్కడ పని చేయండి. రైట్. థ్యాంక్ యూ గురుగారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ. సో చూశారు కదా, ఇది ఇవాల్టి రుద్రాక్ష ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.